ఈ కథకు కర్త, కర్మ, క్రియ వీళ్ళే. అందుకే ఇక్కడ ఉండే మొదలు పెడదాం. వరం నా ఫ్రెండ్ దాని పెళ్ళని కాల్ చేసి చెప్పింది. పెళ్ళికి 3 నెలలున్నా గిఫ్ట్ ఏమి ఇవ్వాలి అని పెద్ద భయం పట్టుకుంది. క్రియేటివ్గా ఆలోచించమని అది ఇచ్చిన ఐడియాకి నేను అనుకొని శారీ పెయింటింగ్ నేర్చుకుని పెయింటింగ్ వేద్దామని ఫిక్స్ అయ్యా. నేర్చుకున్న 5 చీరలు పాడు చేసా. లాస్ట్కు ఇది ఇద్దామనుకున్నా. ఇది మొత్తం పెయింట్ వేసాక ఇది ఎందుకో బాగాలేదనిపించింది. అందుకని ఇంకో చీర తీసుకుని ఈ విధంగా లేస్ వేసి ఈ విధంగా బార్డర్ డిసైడ్ అయ్యా. తర్వాత ఇది నచ్చక బార్డర్స్కి ఏమైనా మల్టీ కలర్స్ వేద్దామని ఈ విధంగా ట్రై చేశా. ఇది నచ్చక మళ్ళీ ఇంకో చీర తీసుకుని మళ్ళీ కార్టూన్స్ వేసి వీళ్ళ ఫొటోస్ కూడా యాడ్ చేద్దామని ఈ విధంగా వేసా. ఈ విధంగా వేశాక నాకు ఓకే అని అనిపించింది. తర్వాత బార్డర్ని హైలైట్ చేద్దామని ఇలా వేరే కలర్ బార్డర్కి వేసేసి మంచి మంచి కార్టూన్స్, డిఫరెంట్ కార్టూన్స్ తీసుకొని బార్డర్ మొత్తం నింపేసి కొంగు మధ్యలో కొంగుకి పెళ్ళి డూడుల్స్ అంటే డోలు, సన్నాయి, పెళ్ళి కొడుకు గుర్రం మీద వచ్చేవి అలా చిన్న చిన్న డూడుల్స్ అన్నీ వేసుకుంటూ వీళ్ళ ఫొటోస్ని మధ్యలో హైలైట్ చేశాను. యాక్చువల్గా ఇది చాలా బాగా అనిపించింది. కానీ పెళ్ళికి ఒక్కరోజు ముందు వచ్చిన ఐడియా అండి ఈ కొంగుది. బార్డర్ మొత్తం నెల ముందే అయిపోయినా కొంగు మాత్రం పెళ్ళికి 2 రోజుల ముందు హల్దీకి అటెండ్ అవ్వాలని తొందరగా వేసేసి హల్దీకి అటెండ్ అయిపోయా. ఫ్రెండ్ కోసం ఇంత ఆలోచించానంటే ఆ ఫ్రెండ్ ఎంత మంచిదై ఉంటుంది మీరే చెప్పండి. మా వరం ఇంత చేసినా అది కట్టుకున్నాక నాకు వచ్చిన ఆనందం ఉంది చూడండి, వర్ణనాతీతం.